పద్మావతి అయితే ఒక్కదాయి అలా మంచం మీద కూర్చుని ఉంటుంది. అక్కడికి విక్కీ అయితే వస్తూ ఉంటాడు. ఇప్పటికైనా నేను సారీ చెప్పానంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. సారీ చెప్పకూడదు అని చెప్పేసి అలా వస్తూ ఉంటాడు. ఇక చందమామ కాస్త చూస్తూ ఇలా పాట పాడుతూ ఉంటాడు. రాబోయి చందమామ అని పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట వినగానే పద్మావతి విక్కీ కాస్త అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ తిప్పుకుంటూ ఒక పక్కకి తిరుగుతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే మా వింత గాథ విను అని చెప్పేసి అలా పాడుతూ ఉంటాడు. ఆ పాట వినగానే పద్మావతి విక్కీ పక్కకి వెళ్ళి పద్మావతి కూడా పాట పాడుతూ ఉంటుంది. అలాగా వాళ్ళిద్దరూ పాట పాడుతూ ఒకరినొకరు ఇచ్చేసుకుంటూ ఉంటారు. ఇక పద్మావతి కూడా విక్కీకి తగినట్లుగా పాట పాడుతూ విక్కీ పక్కకెళ్ళి నిల్చుని ఉంటుంది. ఇక పద్మావతి కాస్త అయితే విక్కీ అలా పొగరుగా చూస్తూ ఉంటాడు. విక్కీ కాస్త ఎటకారంగా చూస్తూ చందమామ కాస్త చూస్తూ పాట పాడి విక్కీతో ఇలా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే విక్కీ కూడా పద్మావతి కాస్త అలా పొగరుగా చూస్తూ స్ట్రైట్గా నిల్చొని ఉంటాడు.